పూలమాలతో మన వాసుదేవుడు సార్ గారిని సత్కరించాల్సింది. కుమార్ సార్ పూలమాలతో వాసుదేవుడు తదుపరి మన స్టాఫ్ సార్కి సత్కరించాల్సిన వాళ్ళు శంకర్ సార్ ఏసీజీ ఫోర్మెన్ సార్ శంకర్ సార్ వాసుదేవ్ సార్ తదుపరి మన స్టాఫ్ ఎవరైనా ఉంటే శ్రీ టెక్నీషియన్ దర్శన్ గారు వాసుదేవుడు నుంచి యూనియన్ తరఫున శ్రీ రామదాస్ గారు మన వాసుదేవుడు గారికి రామదాస్ మరియు కమల్ గారు రామదాస్ గారు లైటింగ్ టెక్నీషియన్ శ్రీ రవీంద్ర సీనియర్ టెక్నీషియన్ పూలమాల మరియు శాలతో ఐవాచ్ కింగ్ శ్రీనివాసులు శాసవల్లి టెక్నీషియన్ రాయచూర్ మేడం చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ ఫంక్షన్ వాసుదేవుడు. సో జనరల్గా ఇటువంటి ఫంక్షన్కి అతనే వచ్చి నిలబడి మాట్లాడారనమాట. సో ఈరోజు ఆయన సైలెంట్గా వచ్చి పెట్టేస్తాం అనమాట. ఏమున్నా రిటైర్మెంట్ ఈరోజు. నేను 2008 ఒక 14 to 18 ఉన్న 4 years పైలటింగ్లో. బట్ దానికి ముందు 98 రావడం నుంచి పైలటింగ్ ఏసీ అందు స్టాఫ్ తెలుసున్నమాట. మోర్ నాట్ ఓన్లీ అఫీషియల్, పర్సనల్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అనమాట. ఎవరితో ఎక్కువ గొడవ పడడు. ఇంకొకటి ఏమంటే బీయింగ్ ఏ ట్రేడ్ యూనియన్ మెంబర్ ఆర్గనైజేషన్, సో హీ యూస్ టు బి ఏ లింక్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్టాఫ్. సో ఆయన అర్థం చేసుకునేవాడు,
రెగ్యులర్గా అంటే జనరల్గా చెప్పకూడదు కానీ ఆర్గనైజేషన్స్ కొద్దిగా టఫ్గా ఉంటుందన్నమాట. ఎంతసేపు అడ్మినిస్ట్రేషన్ ఒక తప్పుని వెతుకుతూ ఉంటుందన్నమాట. సో మంచిదే, షుడ్ బి కన్స్ట్రక్టివ్ వన్. అట్లా కాకుండా రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఒక లింక్గా ఉండేవాడు అనమాట. కొంచెం సాధక బాధకలు అర్థం చేసుకునేవాడు. సూపర్వైజర్ ప్రాబ్లం ఏంటి, సో దానికి తీసుకొని హీ యూస్ టు టెల్ పీపుల్ డౌన్ ద లైన్, వాళ్ళు కామ్రేడ్స్ కానీ అటువంటి వాళ్ళ స్టాఫ్స్కి, అరే బాబు ఇట్లా కాదు, ఫోర్మెన్ అడ్మినిస్ట్రేషన్ ఇది తీసుకొచ్చారంటే సమ్ దానిపైన లాజిక్ ఉంటుంది, అనవసరంగా వాళ్ళతో గొడవ పడకూడదు. మనము లెటస్ బి ఏ గివ్ అండ్ టేక్ పాలసీ లాగా ఉంటేనే మనము ముందుకు వెళ్ళాలి, ఒక ఫ్యామిలీ లాంటిది మన సంస్థ అని చెప్పి. సో హీ యూస్ టు టెల్ ఎవరీ పీపుల్. సో ఆ విధంగా వీఆర్ లూజింగ్ ఏ గుడ్ పర్సన్ ఫ్రమ్ ద ట్రేడ్ యూనియన్ ఆల్సో. ప్లస్ లోకల్గా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కానీ పర్సనల్లో, అఫీషియల్లో, పోలీస్ కేసు, జిఆర్పిఓ, కోర్టు, కచేరీలు అంటే అయ్యా బాబు వాసు అంటే సరే సార్ అని చెప్పి పాపం అనడానికి వెళ్ళేవాడు అనమాట. సో ఆ విధంగా ఒక మంచి వ్యక్తిని మనం ఈరోజు సెండింగ్ ఏమో సూపర్ అన్వేషణ. పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, అటువంటి అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏం ఉండదు, ఏం లేదు ఆయనకి. ఈ అకేషన్ మెమరీగా ఉండాలా. సో ఆ ఏడుకొండ స్వామి కృపా కటాక్షం ఎప్పుడు అతని పైన, వాళ్ళ ఫ్యామిలీ పైన, వాళ్ళ పిల్లల పైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన ఏడీ గారు మాటలు మన రాజు సార్ లాస్ట్ మాట్లాడి చెప్పలే అంతే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన ముఖ్య అతిథి వాసుదేవుడు, ఆల్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్స్, మేడం గారు, స్టాఫ్. ఈరోజు మన అందరూ ఆప్తులు అనుకోవాలి. శంకర్ చెప్పినట్టుగా అన్నిటికీ కొంచెం అటు ఇటుగా మనతో కలిసి ముందుకు వచ్చే వ్యక్తి, సహృదయుడు, గుడ్ కోఆపరేటింగ్ పర్సన్. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాడు. సో మనమంతా ఇక్కడ అసలుగా సన్మానం చేస్తున్నాం. ఈయన లింక్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది స్టాఫ్ ఆర్గనైజేషన్స్ అన్న వాక్యానికి అతను 100% కూర్చున్న వ్యక్తి. నేను ఇక్కడ 2006లో ఎస్ఎస్ఐగా ఒక 1 year అప్పుడు సర్కమ్స్టెన్సెస్ కొంచెం స్ట్రింజెంట్గా ఉండేటివి. ఈయన ఒక ఆర్గనైజేషన్ కంప్లీట్, ఇంకొక వ్యక్తి కూడా ఉండేవాడు. అటువంటి సమయంలో ఈయన చాలా పాజిటివ్గా వచ్చి డిస్కస్ చేసేవాడు. అటువైపు అదంతా పాజిటివ్గా ఉండేది కదా. సో అర్థం చేసుకోవాలి, మేమేమి ఏదో తెచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు ఉండదు. హైరప్స్ లాంటి అడ్మినిస్ట్రేషన్ తీసుకుని విల్ పాస్ త్రూ ది డౌన్ ద లైన్. అది అర్థం చేసుకొని కలిసి ఉమ్మడిగా చేస్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది. దాన్ని అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కటి అపోజ్ చేస్తే ఏం కావాలి. దానివల్ల అన్నసరీ టెన్షన్స్ ఇవి తప్ప ఏముండదు. ఒకసారి అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే ఇట్ విల్ బి డౌన్ ద లైన్, వీ హావ్ టు ఒబే ద ఆర్డర్స్. అది అర్థం చేసుకొని సౌహృదయంతో స్టాఫ్ని కౌన్సిల్ చేయటం కానీ అట్లా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, అన్నింటికీ ముందుండే వ్యక్తి. కృష్ణంగా చెప్పినట్టుగా రిటైర్మెంట్ ఫంక్షన్స్ కూడా ఆయనే హోస్ట్ చేసేవాడు. మిగతా ఇంకా బాబు ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఫోర్మెన్ ఆనంద్ ప్రసాద్ సార్ గారు మాట వాసుదేవ్ సార్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రెస్పెక్టెడ్ ఏడీ గారు, ఏసీ ఫోర్మెన్ శంకర్ గారు, తర్వాత కొలీగ్ కుమార్ గారు, డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు చీఫ్ గెస్ట్ ఆఫ్ ద డే. నిన్ననే వెళ్ళి ఫంక్షన్లో బాగా తినొచ్చాము. అయినా ఖచ్చితంగా ఆఫీస్లో ఫంక్షన్ పెట్టుకోవాలన్న తలంపుతో ఇది మళ్ళీ ఆరంభించడం జరిగింది. ఇక
ఈయన గారి గురించి మనం చెప్పుకోవాలంటే వాసుదేవుడు అంటే దానికి అర్థం చెప్పాలంటే లాఫింగ్, ఎప్పుడు లాఫే, ఎప్పుడు లాఫ్ లాఫ్ లాఫ్, ఎప్పుడు ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. నవ్వే సగం బలమేమో వ్యక్తికి, నవ్వడం కూడా బలమేమో. చాలా సంతోషం అనిపించింది. ఏ ఇష్యూ అయినా సరే లీడర్ లాగా ఎప్పుడు రాడు. నేను కూడా ఒక స్టాఫ్ లాగా వచ్చేవాడు, లీడరే కానీ స్టాఫ్ లాగా వచ్చి వాస్తవంగా చెప్పాలంటే స్టాఫ్ తరఫున మాట్లాడాలి కానీ 4 మెన్ తరఫున మాట్లాడాలి. ఎందుకంటే ఆయన తెలుసు 4 మెన్ ఎన్ని అవస్థలు పడతాడని తెలుసు. కాబట్టి వెళ్ళి ఇది విషయం ఇది అని చెప్పినప్పుడు నేను వచ్చిన తర్వాత రోస్ట్ వేయడం జరిగింది. ఆ రోస్ట్లో అప్పుడే ఇలాంటి ఒక్కొక్కరు చెప్తారు కదా, నన్ను ఇక్కడే చెప్పేది ఏం చెప్పి అన్ని కొంటుంటా రైట్ సార్ వెళ్ళేవాడు చెప్పేవాడు. వాళ్ళకి 4 మెన్ ఏం చెప్తాడో అది చేయండి బా అనేవాడు. కరెక్ట్, ఎన్ని 4 మెన్ నేనే కాదు, ఏ 4 మెన్ అయినా. ఎందుకంటే 4 మెన్కి అన్నీ తెలిసే ఉంటాయి, మనం మంచి ఆలోచించేవాళ్ళు చేస్తారు. కాబట్టి 4 మెన్ చెప్పింది ఎవరు జవదాటొద్దని చెప్పేవాడు. అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక లీడరు మన డిపోను ఈరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా అంటే ఒక రకంగా చెప్పాలంటే సార్ చెప్పినట్టు అది పర్సనల్ అయినా అఫీషియల్ అయినా ఇంకేదైనా సరే ఆయన చెప్పామనుకోండి పండగైనా సరే ఫీల్ చేసే చెప్పారు. నా ఎక్స్పీరియన్స్ ఒకసారి ఎవరో విజిలెన్స్ ఫోన్ చేశారు ఏదో కావాలని, అందరూ అక్కడ ట్రై చేశాను, కాంట్రాక్టర్స్ అందరికి ఫోన్ చేశాను అర్జెంట్ కావాలని. తర్వాత గుర్తొచ్చాడు ఫోన్ చేసి అయ్యా నాకు అర్జెంట్ కావాలంటే ఎంతసేపు అన్నాడు. నేను నంబర్ చెప్తే వితిన్ ఈవినింగ్ బై నారాయణగిరి హోటల్ రెడీ. మీకు గుర్తుంది లేదు, నాకు గుర్తుంది. సో సార్ చెప్పినట్టు పర్సనల్ కానివ్వండి అఫీషియల్ కానివ్వండి ఏదైనా సరే మనకు కాదు అనకుండా చేసి పెట్టే ఒక మంచి వ్యక్తి ఈరోజు మన డిపో నుంచి ఇక అపాయింట్మెంట్ ఎంత సంతోషమో రిటైర్మెంట్ కూడా అంత సంతోషం. అయినా మనకు కొంచెం బాధే, అయినా మాకు ఎప్పుడైనా అవసరం వస్తే ముందు మాకు తప్పకుండా మాకు హెల్ప్ చేయాలని సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుడు ఆయన్ను, ఆయన కుటుంబాన్ని, ఆయన కుటుంబ సభ్యులను నిండాలుగా దీవించి ఆశ్రయించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే సభకు నాకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మన స్టాఫ్ ఎవరైనా మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే 2 మాటలు శ్రీ వాసుదేవ్ సార్ గురించి మాట్లాడాల్సిన కోరుతున్నాం. వాలంటీర్గా రారు కాబట్టి పేరు సీనియర్ మోస్ట్ అయినటువంటి శ్రీ రామదాస్ గారిని 4 మాటలు మాట్లాడాల్సింది. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. 95 నుంచి చూసుకున్నాను. 95 నుంచి దాదాపు ఆయన ఒక 18-19 కోట్ల అసలు వచ్చేసారు. చాలా పెద్ద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, భగవంతుడు బాగా అనుకూలించారు. సూపర్వైజర్కు స్టాఫ్కు ఒక పిచ్చిలాగా వ్యవహరించి నదిని దాటినప్పుడు మనకి అది పిచ్చి కావాలను అలాంటి ఇది చూశాడు. ఏం చెప్పినా సూపర్వైజర్ ఏదో కోపంతో లెటర్ పాటించినా దాన్ని ఎలా మేనేజ్ చేయాలో చేసుకుని వచ్చి 22 కేసులు చూశాను టాప్ 4 మంది. అలాంటి పలుబడి బాగుంటుంది కాబట్టి ఆయన దేవుడు ఎవరైనా మాట్లాడాలంటే నా గురించి 4 మాటలు మాట్లాడాలి. నుంచి వచ్చాడు మళ్ళీ శ్రీ వాసుదేవ్ సార్ గారు 2006లో నేను రేణిగుంట నుంచి ఇక్కడికి 2006లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. అడ్మినిస్ట్రేషన్ కౌంటర్ ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు శర్మ సార్ ఉన్నారు. అప్పుడు
తర్వాత ఏడుకొండ స్వామి సార్ ఉన్నారు. ఆ పీరియడ్లో ఏదో తెలియ అక్కడ ఊరికే ఫ్రీగా ఆయారం గయారం అన్నట్టు స్టేషన్ నుండి తిరుగుతూ హ్యాపీగా తిరుగుతూ ఉండేవాళ్ళం, ఏం తెలియదు. అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, ఇక్కడేమో బండ అవుతారు. అక్కడ ఆఫీస్లో కొద్ది రోజులు వర్క్ చేశాను, తర్వాత యార్డ్లో వర్క్ చేసినా ఇంత అనిపిస్తుంది. ఇక్కడ వేయడం నార్నాది ట్రైన్ 5 రేపులు ఉండేది, బాగా ఫుల్గా వర్క్ ఉండేది ఆ టైంలో. అయినా కూడా ఆడుతూ పాడుతూ బాగా చేశాము. ఈ వాసుదేవుడు సార్ అప్పుడు ఆ టైంలో మమ్మల్ని బాగా, ఎవరైతే కొత్తగా వచ్చినారో ఆ పిల్లల్ని వాళ్ళ బిడ్డల వాళ్ళకి ఆయనకి 2 కొడుకులు, అయినా మమ్మల్ని కూడా వాళ్ళ బిడ్డల్లాగా చూసుకుంటూ ఇలా ఉంటుంది కోరమేశ్వర సార్ వాళ్ళు ఏం లేదు వాళ్ళు అలా అనిపిస్తారు అంతే. చూసిన తర్వాత శర్మ సార్ చూస్తే ఎప్పుడు చూసినా గ్లో ఫేస్ నవ్వుతూ కనిపించేవారు. ఆ టెన్షన్ తీరిపోయింది. తర్వాత వాసుదేవుడు అన్న ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు అంటారు. అంత పసిపిల్లోడితో మాట్లాడేది ఎట్లా మాట్లాడుతూ అందరితో అలాగే మాట్లాడతాడు. మనకంటే ముందు ఆయన విష్ చేస్తూ ఎదుటి వాడిని, చిన్నపిల్లోడైనా ముందు ఆయన విష్ చేసి, అలాంటి హ్యాబిట్ ఉంటే ఎక్కడైనా సర్వైవ్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆయన పూర్తి సర్వీస్ చేశారు. మేమంతా చేస్తామో లేదో కూడా తెలియదు, కానీ ఆయన మాత్రం పూర్తి సర్వీస్ హ్యాపీగా చేశారు. నవ్వుతూ ఆడుతూ పాడుతూ సరదాగా చేసినట్లే ఇప్పుడు దాకా ఉండే. ఇప్పుడు సిస్టమ్స్ అన్ని ఎలక్ట్రానిక్ మోడిఫైడ్ అయిపోతూ ఉన్నాయి. ఈ ఆఫీసెస్ మొత్తం సిస్టమ్ అంతా ఎలక్ట్రమైజ్ అయిపోతూ ఉంది, స్పీడప్ అయిపోతూ ఉంది. ఈ జనరేషన్ సిస్టమ్ కూడా మన టోటల్ ఎంటైర్ మోడిఫికేషన్ అయింది. ఈ సిస్టమ్స్లో ఎంతవరకు సాగుతుందో తెలియదు. తర్వాత టోటల్లీ అంతా స్మార్ట్ సిస్టమైజ్ అయిపోయింది, అంతా ఫోన్ బేస్డ్ అయిపోయింది. ఫోన్ బేస్డ్ దీంతోనే ఫోన్ దానికి పాజిటివ్గా ఉపయోగించవచ్చు, నెగిటివిటీగా కూడా ఉంటుంది. కానీ మనం దాన్ని పాజిటివ్ యాప్లోనే తీసుకొని సిస్టమ్ వర్కింగ్ చేసుకోవాలి. వీళ్ళందరినీ ఈ సీనియర్ మోస్ట్ సూపర్వైజర్స్ని కానీ ఆఫీసర్స్ని కానీ ఈ వాసుదేవుడు లాంటి సార్ వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం కూడా వర్క్ యాటిట్యూడ్తోనే వర్క్ చేసుకొని ఒకరితో ఒక మాట అనిపించుకోకుండా మన వర్క్ మనం చేసుకుంటూ మంచి పేరు మనకు మన డిపోకు మన రైల్వే మంచి పేరు తీసుకురావాలని వాసుదేవుడు సార్ లాగే కోరుతూ ఇంతటితో ఈ సభని వీడ్కోలు పలుకుతున్నాము. సారీ, మన వాసుదేవుడు సార్ గారికి చిరుకానికి ఒకటి మన డిపో తరఫు నుంచి మన గవర్నమెంట్ సార్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. తర్వాత ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ వాసుదేవుడు సార్ గారు 4 మాటలు మన డిపో గురించి. మామూలుగా సార్ ప్రతి కార్యక్రమంలో సారే మాట్లాడతారు, శంకర్ సార్ చెప్పినట్లు. ఇంకా సార్ 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక నెలకొల్పిన సూపర్వైజర్లకి, మేడంకు, తోటి కార్మికులందరికీ నమస్కారాలు. నేను 79లో ఐఓడబ్ల్యూ ఆఫీస్లో అపాయింట్మెంట్ అయినా ఎన్ఎంఆర్గా. మళ్ళీ సీసీ అపాయింట్మెంట్లో 80లో ఎలక్ట్రికల్లో అపాయింట్మెంట్ అయినా. 80 to 41 years సర్వీసు. అపాయింట్మెంట్ అయ్యి 40 years. అపాయింట్మెంటు రిటైర్మెంటు తిరుపతిలోనే. ఎన్నో అప్పుడంతా వచ్చి మనకు ప్రమోషన్లు వస్తే కూడా ట్రాన్స్ఫర్స్ ఉండేది. నా దగ్గరికి వచ్చేటప్పటికి నన్ను ఇక్కడే వేసేవారు. అందరూ కూడా ఏదో మేనేజ్ చేసుకున్నాడు అది ఇది అనుకునేవాళ్ళు. ఆల్మోస్ట్ అందరూ కూడా పోయి మళ్ళీ వచ్చారు. నేను అపాయింట్మెంట్ రిటైర్మెంటు తిరుపతిలోనే. కాబట్టి నాకు ఇక్కడ టోటల్గా అన్నీ బాగా తెలుసు. నేను కార్మిక సోదరులకు అందరికీ చెప్పేది అంటే, మనం ఆఫీసు అంటే ఒక ఫ్యామిలీ తర్వాత మన ఆఫీసు అంటే ఒక సూపర్వైజర్ అంటే మన తండ్రి, భార్య, ఎంతలాగా. ఏదో ఇప్పుడు మామూలుగా సంఘు లీడర్లు ఏమంటే వాళ్ళకేదో కార్మికులు మనకు మెంబర్షిప్ కడతారు కదా, వాడు ఏదో ప్రాబ్లం చెప్పినాడు, వాడు తప్పు చేయని చెడ్డ చేయని ఇమీడియట్గా వచ్చేసి సూపర్వైజర్ చేసేది, వాడికి ఇట్టేం చేసినాం అట్టేం చేసినాం అని గోతీనిలోనూ కొంతమంది లీడర్లు మాట్లాడతారు. నేనేం చెప్తానంటే, నా దగ్గరికి వచ్చి ప్రాబ్లం చెప్పినప్పుడు, ఎవరినైనా ఒకవేళ సార్ది తప్పు ఉండొచ్చు, నీది తప్పు ఉండొచ్చు. ఈరోజు నేను వచ్చి అరుస్తా, సార్ ఏమో గమ్ముడు ఉంటాడు. రేపు వచ్చేసి నువ్వు కరెక్ట్గా డ్యూటీకి రావు, మనకి ఇంకా 30 ఏళ్ళు ఉంది సర్వీసు. రేపు మళ్ళీ పట్టుకుంటాడు. ఆ రోజు మళ్ళీ నేను పోతా. ఆ రోజు నువ్వు వరిసినావు కదా సార్, ఆ రోజు నాదే పొరపాటు, ఈరోజు మీ వాడిది పొరపాటు, నేను సస్పెండ్ చేయమంటా, వాడు ట్రాన్స్ఫర్ చేయమంటాను, మళ్ళీ నన్నే అడుగుతారా. కాబట్టి ఓపీ పట్టండి. ఓపీకి అనేది పడితే నిదానంగా, ఒకవేళ సార్ ఏం తప్పు చేస్తుంటే రేపు మనం ఏదున్నా కూడా సార్తోనే పోదాం. ట్రేడ్ యూనియన్ మనకు అవసరం లేదు. ఇది కాకుండా ఏదైనా అన్యాయం జరిగిపోయి రిమోట్ పర్ సర్వీస్ అయిపోయి ఇంకేదన్నా పెద్ద ఇది నీ మనసాక్షిని నువ్వు తెలుసుకో, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం జరిగింది అని. దాన్ని బట్టి మన సూపర్వైజర్తో నేను మాట్లాడతాను.
నేను వచ్చి మాట్లాడాలంటే పెద్ద సమస్య కాదు. కానీ ఈరోజు మాట్లాడితే సార్ ఈరోజు ఎగ్జామ్షన్ ఇస్తాను, నువ్వు మళ్ళీ రేపు రావాలి కదా డ్యూటీకి, మళ్ళీ నువ్వు రేపు రాలేవు అంటే ఇట్లా కన్విన్స్ చేసుకుంటూ ఏ సూపర్వైజర్ వచ్చినా కూడా గొడవలు లేకుండా వీళ్ళకి అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో ఏదైనా ప్రాబ్లమ్స్ మంచి చెడ్డ చెప్పుకుంటూ ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ తరఫున సూపర్వైజర్ ఏ సూపర్వైజర్తో కూడా గొడవ లేకుండా ఏంటి ఏమి సూపర్వైజర్ నేను అదే చెప్తాను. సార్ వాళ్ళు లేనప్పుడు స్టాఫ్ నేను సార్ వాళ్ళ పైన ఏఈలు ఉంటారు, డిఈలు ఉంటారు. ఒకసారి వీళ్ళు తప్పు చేయకపోతే కూడా వాళ్ళు అరుస్తారు వీళ్ళని. అట్ట మారగానే మనం వదిలేకపోతే కూడా వాళ్ళు అరుస్తారు. కొద్దిగా ఓపిక పడితే ఓహో సరే ఓకే రేపు మళ్ళీ మీద చేయకపోతుంది. మన భార్య మనం వంట చేయకపోతే వాళ్ళు ఎట్లా ఒకసారి వాళ్ళు మన మీద ఎట్లా రియాక్ట్ అవుతారు, సేమ్ ఇది కూడా ఇంతే అని వీళ్ళకి అందరికీ చెప్పుకుంటూ నా మాట ఆల్మోస్ట్ అందరూ వింటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఏ సూపర్వైజర్ నా దగ్గరికి వస్తే మాత్రం గొడవలు లేకుండా ఇది చేసుకుంటా కింద ప్రతి ఒక్కరు కూడా కార్మిక సోదరులారా మీకు చెప్పేది ఈరోజు కూడా ఇదే. ప్రతి ఒక్కరికి ఓపిక అనేది ఉండాలి. ఓపిక ఉంటే నేను ఈరోజు ఈ స్టేజ్కి ఇంతలో ఉన్నానంటే నేను అపాయింట్మెంట్ అప్పుడు 105 రూపాయలు జీతం. ఈరోజు ఏదో దేవుడు ఒక్కడికి డాక్టర్ ఒక్కడికి ఇంజనీరు ఈరోజు మనం కోట్లు సంపాదించానంటే ఓపిక గర్వం అనేది ఉండకూడదు. ఒక మాట అన్నా కూడా అదేమి అయిపోతుంది. మళ్ళీ వాళ్ళే రిలీజ్ అవుతారు, మనం సార్ తప్పు చేసాము మనం ఇది దానివల్ల ఊరు చెడిపోయేది ఉండదు. ఎంత ఓపిక ఉంటే వాడంత ఎదుగుతా పోతాడు. దాంట్లో మనకు ఉదాహరణ నేను ఊరికి చెప్తాను. రాజకీయ నాయకుల్లో పివి నరసింహారావు కానీ, మన్మోహన్ సింగ్ కానీ, మన స్టేట్ లీడర్ తెచ్చుకుంటే చంద్రబాబు కానీ ఎంతో మంది తింటారు. ఒక తప్పుడు మాట కానీ ఏ నోట్లో నుంచి ఒకరిని తింటారు. లీగల్గా మాట్లాడతారు, లీగల్గా చెప్తారు. వల్గర్ లాంగ్వేజ్ అనేది ఎవరితో కూడా మాట్లాడేది. అట్లా మాట్లాడకుండా ఉండే వాళ్ళే ఉన్నత స్థానాలు చెప్తారు. ప్రైమ్ మినిస్టర్ స్థానంలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా చూడగలుగుతారు. ఇది తోని వల్గర్గా ఎప్పుడు కూడా తింటారు. అందుకని వాళ్ళు సెలక్షన్ చేస్తారు. రాష్ట్రపతిగా కానీ, ప్రైమ్ మినిస్టర్గా కానీ, ఇప్పుడు పివి నరసింహారావు, మన్సూర్, ఐకే గుజరాల్ మనకు తెలుసు వెంకయ్య వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళతో మాట్లాడారు. కాబట్టి ఎవరు కూడా తప్పుడు మాట అనేది ప్రభావం ఒకరిని గురించి మాట్లాడదు. మనం ఎంత ఓపిక ఉంటే ఇంట్లో కానీ మన ఆఫీసులో కానీ ఎంత ఓపికగా మనం ఎంత పోతే అంత బాగుంటుంది. నాకు ఇక్కడ అందరూ కూడా సూపర్వైజర్లు ఇది అందరూ కూడా ఇది చేశారు. నాకు ఒకసారి నాకు కూడా కొన్ని తిరుగుతాయంటే పెట్రోల్ 5 నిమిషాలు లేట్గా వచ్చాడు, నేను కలాసి నేను 1 నిమిషం లేట్గా వచ్చాను. నాకు ఆబ్సెంట్ అయినాడు సూపర్వైజర్. ఏం సార్ 5 నిమిషాలు లేట్గా వచ్చినోడికి బిల్లు అయినారు, నాకు ఆబ్సెంట్ అయినారు అంటే నువ్వు ఇట్లాంటివన్నీ ఎన్నో సూర్లు చేసినావు అందుకే నీకు ఆబ్సెంట్ అయినాను. సరే నేను డి దగ్గరికి పోయినా. అప్పట్లో నేను డి దగ్గరికి పోతే అప్పుడు డి గారు చెప్పారు, డి నాకు క్లోజ్ అనమాట. సూపర్వైజర్ నీ మీద కసి ఉంది, ఏదో నేను నీకు లీవ్ కూడా వేస్తా, మళ్ళీ నీ మీద కసి పెట్టుకుంటాడా, ఒక రోజే కదా నీకేం లెక్కలేదు కదా, ఆ సార్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొన్ని నేను ఆబ్సెంట్ అయ్యాను. అటు మరి నా జీవితంలో కూడా దేవుడు కూడా ప్రజలు దేవుళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకు సహాయం అందించారు. కానీ నాకన్నా ఎక్కువగా కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు నా సర్వీస్లో. వాళ్ళకంతా ఇంక్రిమెంట్ కట్టు, పాస్ కట్టు, రివర్షన్ ఇవన్నీ కూడా వచ్చాయి. నా దేవుడి దయ వల్ల వాళ్ళతో పోల్చుకుంటే నేను తక్కువ కష్టపడి ఉంటాను. ఇంక్రిమెంట్ కానీ, పాస్ కానీ, రివర్షన్ కానీ ఏదీ లేకుండా ఇట్లా పెయిన్ సర్వీసు, తిరుపతిలో అపాయింట్మెంట్, తిరుపతిలో చేసి అందరి సహకారంతో నేను ఈరోజు హ్యాపీగా రిటైర్మెంట్ అయ్యి మీ అందరూ ఆశీర్వాదాలు తీసుకోవాలని నడుస్తాను. ఎవరైనా మాట్లాడాల్సిన వాళ్ళు ఇంకా ఈ సభలో ఎవరు మాట్లాడే అంత వాళ్ళు కాబట్టి ఇంతటితో ఈ సభని వీడుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కొంచెం చెప్పు, డీటెయిల్గా చెప్పాలి కదా. నేను లాస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ కుమార్. ఈరోజు ఇక్కడ చైర్మన్ ఇచ్చేసిన ఏఈ గారికి, ఎస్ఎస్సీ గారికి, మరియు మేడం గారికి, చీఫ్ గెస్ట్ అయిన మన వాసుదేవ్ గారికి అందరం. నెక్స్ట్ మన వాళ్ళు ఈరోజు ఇంతమంది స్టాఫ్ వచ్చినారంటే ఆయన మీద ఉండే అభిమానం అంటే నాకు తెలిసి జస్ట్ ఒక 10 మంది ఆబ్సెంట్ అయిపోయేవాడు. ఈరోజు మంచి స్ట్రెంగ్త్ వచ్చింది.
ఆయన యొక్క పలుకుబడి, ఆయన యొక్క మాటలు ఒక తేజస్ అన్నమాట. అది ఉండే దాన్ని చూసి మీరు నిన్న అక్కడ పార్టీకి వచ్చిన వాళ్ళు ఆయన పార్టీకి వచ్చినప్పుడు చూసింటారు. ఆయన పార్టీ అసలు అది రిటైర్మెంట్ పార్టీ మరి నాకు అనిపించలేదు. ఎంత ఎదిగా జరిగింది. అంత రిటైర్మెంట్ పార్టీ, అంత పెద్ద పార్టీ నేను ఇక్కడ చూడలేదు. వచ్చినప్పుడు ఆఫీసర్స్ రిటైర్మెంట్ కూడా ఉంటుంది, మళ్ళీ ఆఫీసర్స్ రైల్వే వాళ్ళు వస్తారు అనమాట. ఈయనకి అలా కాదు, అన్ని తరపున వాళ్ళు లక్సర్స్, టీచర్స్, తర్వాత బిజినెస్ మ్యాన్లు, లేకపోతే పొలిటికల్ వాళ్ళు, తర్వాత లోకల్ వాళ్ళు, మన ఎంప్లాయీస్ అంటే ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వాళ్ళే కదా, ట్రైన్ లైటింగ్ వాళ్ళు కదా, రైల్వేలో ఉండే వాళ్ళు దగ్గర వాళ్ళే 100 మందికి పైన ఉన్నారు అక్కడ. అందరూ వచ్చారంటే ఆయన మీద ఉన్న అభిమానం. ఆయన చెప్పినట్లు సార్ మన ఎస్ఎస్సి గారు చెప్పినట్లు ఎవరితోనూ కోపంగా మాట్లాడలేదు అనమాట. ఎవరు చూసినా నవ్వుతో మాట్లాడతారు కాబట్టి ఆ పలుకుబడి పబ్లిక్లో ఉంది. నేను ఎస్ఎస్సి పెద్ద ఆఫీసర్ రిటైర్మెంట్ అయినా కూడా ఇంత గ్రాండ్గా కలదు. ఒక పొలిటికల్ రిటైర్మెంట్కి మనం ఎప్పుడు పోయింది లేదు, కానీ నాకు తెలిసి ఒక పొలిటికల్లా రైల్వే ఎంప్లాయీగా అనేది నాకే అక్కడ అర్థంగా ఉన్నది అనమాట. అంత బ్రహ్మాండంగా పెళ్లి చేస్తే కూడా పెళ్లికి ఈక్వల్గా ఉన్నది అనమాట. ఒక పెళ్లి ఎలాగంటే వాళ్ళ కొడుకులకు ఆల్రెడీ పెళ్లి చేశారు, 2 పెళ్లికి. అప్పుడు పోయిన వాళ్ళు మీరు ఉంటారు, మేము అంతగా పరిచయం లేదు కాబట్టి మేము పెళ్లికి రాలేదు. ఆ పెళ్లికి ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చినట్టుంది నిన్న కూడా ఆయన ఫంక్షన్కి. బాగా బ్రహ్మాండంగా జరిపించారు. మరి ఈరోజు ఈ సభకి పిలిచిన వెంటనే టైం ఫిక్స్ చేసుకుని మీటింగ్కి వచ్చిన మన ఏ గారికి, మన వరదేవనాథ్ గారికి, శంకర్ సార్కి, మరియు మేడం గారికి, మన స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దీంతో ఇప్పుడు కూడా నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే నా వల్ల అయింది 100% నేను చేస్తాను. అందరికీ